హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ ప్రోడక్ట్ వల్ల నాకు యూజ్ జరిగింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే మా పాప పుట్టిన తర్వాత నేను పోస్ట్ పార్టమ్ బెల్లీని కంట్రోల్ చేయడానికి నేనైతే ఈ బెల్ట్ని యూజ్ చేశాను. ముందు ఫస్ట్ డెలివరీ తర్వాత అయితే నేను క్లాత్ చీరని కట్టేవారు మా మమ్మీ. దాని తర్వాత నేను సెకండ్ డెలివరీకి అయితే ఈ బెల్ట్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా మంచి క్వాలిటీ అండ్ నాకు చాలా మంచిగా హెల్ప్ అయింది. అందుకే దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ బెల్ట్స్ వస్తాయి అన్నమాట. ఒకటి బెల్లీ ఫ్యాట్కి, అండ్ నెక్స్ట్ పెల్విక్ బెల్ట్, నెక్స్ట్ వచ్చి వెస్ట్ బెల్ట్. ఈ 3 టైప్స్ ఆఫ్ బెల్ట్స్ అనేవి మనకు దీంట్లో వస్తాయి. సో దీనివల్ల మనకు మంచిగా ఈ 3 బెల్ట్స్ని కరెక్ట్గా వేసుకుంటే కనుక మనకు మంచిగా హెల్ప్ అవుతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత వచ్చే పొట్ట మొత్తం రాకోకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. నాకైతే ఇది టైట్గా వేసుకోవడం వలన చాలా టైట్ ఉంటుంది అనమాట. ఈ టైట్నెస్ వల్ల కొంచెం పొట్ట నొప్పి వచ్చింది. తర్వాత నేను డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మా డాక్టర్ నాకు సజెస్ట్ చేయడం ఏమంటే, అంత టైట్గా వేసుకోవడం వల్లే నీకు నొప్పి వస్తుందని చెప్పేసి కొంచెం లూజ్గా వేసుకోమని సజెస్ట్ చేశారు. నేను దాని తర్వాత దాన్ని కొంచెం లూజ్, అంటే మరీ లూజ్గా కాకుండా నాకు కంఫర్టబుల్గా ఉన్నంత లూజ్గా దాన్ని నేను రోజు వేసుకోవడం జరిగింది. నాకైతే లేదు అని కాదు, బట్ విత్ మరీ ఎక్కువ కాకుండా నీట్గా ఉంది అని నేను దీన్ని రివ్యూ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, మనకి ఎంత టైట్నెస్ కావాలి, ఎంత స్టిఫ్నెస్ కావాలి అనేది. ఇది కొన్ని బెల్ట్స్ ఏవంటే మళ్ళీ మనం కూర్చుంటూ లేస్తూ అలా ఉంటాం కదా, అప్పుడు మడత పడిపోయినట్టు అయిపోయి అవంతా స్టిఫ్గా ఉండవు. ఇక్కడ ఎక్స్ట్రా మనకు బెల్ట్స్ రావడం వల్ల మనకి ఎంత టైట్గా కావాలంటే మనం అంత టైట్గా వేసుకోవచ్చు. ఇది కూడా అలానే స్టిఫ్గా ఉంటుంది. దీంట్లో మరీ కంఫర్టబుల్ ఏమంటే ఇక్కడ 2 ఎక్స్ట్రా బెల్ట్స్ అండ్ విత్ స్టిఫ్నెస్ రావడం వల్ల చాలా హెల్ప్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా హెల్ప్ అవుతుంది.